ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. వెల్కమ్ టు Technews Ep873. సో న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటాం కదా, ఎంత వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే మీరు సరిపోతుంది అనుకుంటారు? లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దీని గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి MWC బార్సిలోనాలో నుంచి సో ఈరోజు అఫీషియల్గా మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 3 ప్రాసెసర్స్ని అఫీషియల్గా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో 8 సిరీస్లో 2 ప్రాసెసర్ని అలాగే 1 సిరీస్లో అంటే మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో 1300 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది సక్సెసర్ ఆఫ్ మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఫ్యూచర్ వచ్చేటువంటి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనం ఈ ప్రాసెసర్ని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మాక్సిమం 200 మెగాపిక్సెల్ సెన్సార్ దాకా సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంతో పాటు 8 సిరీస్లో 2 ప్రాసెసర్స్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మొదటిగా 8000. సో 8000 ప్రాసెసర్ ఏదైతే ఉందో 8100 ప్రాసెసర్కి కొంచెం డౌన్గ్రేడెడ్ వేరియంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ 2 కూడా మనకి 5 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద LPDDR5X టెక్నాలజీ ర్యామ్ UFS 3.2 స్టోరేజ్తో పాటు ఇవి కూడా మీకు అప్రాక్సిమేట్లీ 200 మెగాపిక్సెల్ సెన్సార్ దాకా సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో అతి త్వరలో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నింటిలోనూ ఈ ప్రాసెసర్స్ని మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ప్రాసెసర్ అనౌన్స్ చేయటమే తరువాయి మేమని చెప్పి టోటల్లీ 3 కంపెనీస్ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8100 SoC చిప్సెట్తో మన ముందుకు రాబోతున్నాయి. సో ఇందులో మొదటిగా రియల్మీ GT Neo 3 మొబైల్ ఫోన్, మరొకటి వచ్చేటప్పటికే OnePlus కూడా మేము అతి త్వరలో మరొక మొబైల్ ఫోన్ని తీసుకొని రాబోతున్నాం ఇదే ప్రాసెసర్తో. నేమ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ రెడ్మీ కంపెనీ నేమ్ కూడా కన్ఫర్మ్ చేసేసింది. K50 మొబైల్ ఫోన్ని వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8100 SoC చిప్సెట్తో మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. ఇక 1300 SoC చిప్సెట్తో OnePlus కంపెనీ OnePlus Nord 3 మొబైల్ ఫోన్ని ప్లాన్ చేస్తే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8000 SoC చిప్సెట్తో ఒప్పో వాళ్ళు ఒప్పో K10 సిరీస్ని దీంతో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే 3 ప్రాసెసర్లతోటి ఆల్మోస్ట్ ఒక 5 బ్రాండ్స్ అయితే అతి త్వరలో. దీనిలో మేజర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక BBK ఎలక్ట్రానిక్స్ సంస్థనే ఎక్కువగా మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తుంది. దాని తర్వాత Xiaomi కంపెనీ సెకండ్ ప్లేస్లో మనం కన్సిడర్ చేయొచ్చు. ఎనీవే ఇవి మిడ్ 2022లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో మీరేమనుకున్నారు ఈ ప్రాసెసర్స్ గురించి? లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ F సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మిడ్ రేంజ్ కెమెరా సెంట్రిక్ మొబైల్ ఫోన్ కింద దీన్ని అయితే మన ముందు తీసుకొస్తారని యూత్ని టార్గెట్ చేస్తూ అతి త్వరలో సామ్సంగ్ కంపెనీ ఈ F సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతుంది. F23 5G అనేటువంటి పేరుతో. అఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్, 5G బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 25 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750 5G ప్రాసెసర్తో మన ముందుకు రాబోతుందంట. One UI 4.0 తోటి 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్. మరి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తెస్తారా తేరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. రేర్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తోటి ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రానుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తోటి. ఈ స్పెక్స్ అన్నిటిని బేస్ చేసుకొని చూసారంటే సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికంటే సామ్సంగ్ నుంచి కాబట్టి అప్ టు 20K దాకా బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో బడ్జెట్ మీరెంత అనుకుండొచ్చు ఈ స్పెక్స్ ప్రకారం? లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ASUS దగ్గర నుంచి ASUS చాలా కాలం తర్వాత మన ఇండియాలో ఒక స్మార్ట్ టీవీ, అది కూడా OLED స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ఆల్రెడీ OLED తోటి వీళ్ళు వివో బుక్ అలాగే మరొక ల్యాప్టాప్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో కంటిన్యూషన్ అదే LED సెగ్మెంట్ని అంటే OLED సెగ్మెంట్ని యూజ్ చేస్తూ ఈ స్మార్ట్ టీవీస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ సైజెస్ ఎంత అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే వీళ్ళు 50 ఇంచెస్ అలాగే 55 ఇంచెస్ అలాగే 65 ఇంచెస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ ఈవెంట్ రేపు 3వ తారీఖు, రేపు అంటే రేపు కాదు, మార్చి 3వ తారీఖు
12 గంటలకి అఫీషియల్గా మన ముందుకైతే తీసుకొని రానున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus అతి త్వరలో మన ముందుకి OnePlus 10 సిరీస్ని గ్లోబల్ లాంచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఈరోజు MWC బార్సిలోనాలో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే ఇప్పుడు ప్రస్తుతం OnePlus 10 Pro ఏదైతే ఉందో చైనాలో మాత్రమే లాంచ్ చేశారు. మార్చి 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా ఒక లాంచ్ డేట్ని మన ముందుకు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ ప్యారలల్లీ ఇది గ్లోబల్తో పాటు మన ఇండియా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఐ థింక్ ప్రీవియస్ ఉన్నంత క్రేజ్ OnePlusకి లేదనే నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో యూనిఫైడ్ OS తెచ్చిన తర్వాత కొంచెం తగ్గిందని నా అభిప్రాయం. సో నెక్స్ట్ వచ్చేపు మనకి OnePlus దగ్గర నుంచే అతి త్వరలో మన ముందుకి OnePlus Nord 3 మొబైల్ ఫోన్ కూడా రానుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో ఈరోజు అఫీషియల్గా మనకి MWC బార్సిలోనాలో అనౌన్స్ చేసినటువంటి మీడియాటెక్ డిమెన్సిటీ 1300 SoC చిప్సెట్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ అఫ్ కోర్స్ క్వైట్ సిమిలర్గా మనకు OnePlus Nord 2 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ డిజైన్తోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే దీంట్లో 150 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఈ 150 వాట్స్ అనగానే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. రియల్మీ నిన్న అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి GT Neo 3 మొబైల్ ఫోన్ని రీబ్రాండ్ అవుతూ దీని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ కానీ అక్కడ ప్రాసెసర్ ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ చూపు మనకి పోకో దగ్గర నుంచి పోకో నిన్న అఫీషియల్గా మనకి M4 Pro 4G మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. ప్రీవియస్లీ 5G మొబైల్ ఫోన్ లాంచ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే 4G మొబైల్ ఫోన్. సో దీనికి తేడా ఏంటంటే అక్కడ మీడియాటెక్ డెమెన్సిటీ 810 SoC చిప్సెట్ వస్తే ఇందులో వచ్చేటప్పటికే మీడియాటెక్ హీలియో G96 SoC చిప్సెట్ని ఇది మన ముందు తీసుకొని రావడం జరిగింది. మిడ్ రేంజ్ గేమర్స్ని టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేశామంటున్నారు. అండ్ దీంట్లో పోకోలో M సిరీస్లో మొట్టమొదటిసారిగా AMOLED డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. కానీ ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు. ఆల్రెడీ రెడ్మీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ Note 11S మొబైల్ ఫోన్ చూసారా, దాన్నే పోకోలో రీబ్రాండ్ చేశారు అంతే. ఇక దీని ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6+64GB వేరియంట్ వచ్చేటప్పటికే 14,999 రూపాయలు. అలాగే 6+128GB వేరియంట్ వచ్చేటప్పటికి 16,999 రూపాయలు. అలాగే 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికి 17,999 రూపాయలు. మార్చి 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రానుంది. అండ్ దీనికి HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా 1000 రూపీస్ డిస్కౌంట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో రీబ్రాండింగ్ పోకో ఆపేసి సరికొత్త వేరియంట్ అలాగే సరికొత్త మోడల్స్ని తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీరేమనుకుంటారు? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేపు మనకు Xiaomi దగ్గర నుంచి Xiaomi 12 సిరీస్ ఏదైతే ఉందో గ్లోబల్ లాంచ్ డేట్ని ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు కన్ఫర్మ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇది రేపు మార్చి 15వ తారీఖు గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ గ్లోబల్ లాంచ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ఏ వీక్లో మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా చైనాలో వచ్చినప్పటికీ దీంట్లో మనకి 3 మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారు. Xiaomi 12, 12 Pro అలాగే 12X అండ్ 12 mini కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. చూద్దాం మరి వీళ్ళు గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో ఏం చేస్తారు. అండ్ ప్రీవియస్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి Mi 11 Ultra ఎంత పెద్ద సక్సెస్ మీ అందరికీ తెలిసిందే. బట్ లిమిటెడ్ పీసెస్ని అయితే తెచ్చారు. ప్రైజింగ్ మాత్రం రియల్లీ దే నెయిల్డ్ ఇట్. సేమ్ అదే ప్రైజింగ్ లెవెల్లో దీన్ని కూడా మన ఇండియాలోకి తీసుకొస్తారని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ చేశాను. సో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీలో Note 11 సిరీస్లో అన్ని సిరీస్లు అయితే ఇంకా అయిపోలేదు, ఇంకా కొన్ని సిరీస్లు అయితే మిగులున్నాయి. దానిలో భాగంగా రెడ్మీ Note 11E మొబైల్ ఫోన్ అఫీషియల్గా ఈరోజు చైనాలో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. మీడియాటెక్ డెమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్సెట్ తోటి విచ్ కమ్స్ విత్ 6.58 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 50+2+, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 5 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో కేవలం ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది 4+128GB. అండ్ అక్షరాల దీని కాస్ట్ వచ్చేటప్పటికి 14,311 రూపాయల దాకా మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే వేరక్కడ చైనాలో వచ్చేటప్పటికి అరౌండ్ 1199 యువాన్స్కి లాంచ్ చేయడం అయితే జరిగింది. మేబీ సూన్ దీన్ని కూడా మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఒప్పో దగ్గర నుంచి. ఒప్పో నిన్న MWC బార్సిలోనాలో వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యూచర్
ఫ్యూచర్ ఛార్జింగ్ టెక్నాలజీని షో కాస్ట్ చేయడం జరిగింది. ఏకంగా వీళ్ళు 240 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం ఇందులో చూడొచ్చు. అండ్ 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 9 నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుందంట. నిజంగా ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అవసరమా అంటే 9 నిమిషాలంటే ఇది చిన్న విషయం కాదు. జస్ట్ ఏ కప్ ఆఫ్ టీ తాగొచ్చే లోపల 0 to 100% ఇది ఛార్జ్ అవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది ఫాస్ట్గా ఛార్జ్ అయినా కానీ బ్యాటరీ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఆల్రెడీ వీళ్ళు తీసుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ బ్యాటరీ టెంపరేచర్స్ని కూడా కంట్రోల్లో తీసుకొస్తుంటారు. బట్ ఈ ఛార్జింగ్ టెక్నాలజీ వీటన్నిటి మీద కన్నా కానీ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో బగ్గీగా లేకుండా ల్యాగ్ లేకుండా డిజైన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీరేమనుకుంటారు? ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ కావాలంటారా వద్దంటారా? కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.